అసలు ఈ అనంత విశ్వంలో మన స్థానమేంటి? ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు మనందరి మెదళ్లల్లో వస్తుంది కదా. సరే, ఆ సమాధానం వెతికే ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఎక్కడినుంచో కాదు, మన తల పైనే ఉన్న ఆకాశం నుంచి. రాత్రిపూట ఆకాశంలో కనిపించే అద్భుతాలను కలిసి చూద్దాం రండి. సూర్యాస్తమయం అయిపోయాక ఆకాశాన్ని చూడటం అదో అద్భుతమైన అనుభూతి కదా. నెమ్మదిగా చీకటి పడుతున్న కొద్దీ ఆకాశమంతా మిలమిల మెరిసే చుక్కలతో నిండిపోతుంది. మొదట 1, 2, ఆ తర్వాత 100, 1000, ఇక లెక్కపెట్టలేం. నిజంగా ఎవ్వరో ఆకాశమంతా వజ్రాలు పొదిగినట్టు అనిపిస్తోంది. సరే, మనం ఆకాశంలో చూసే ఈ చుక్కలన్నీ ఒకేలా ఉండవు. ఎప్పుడైనా గమనించారా? కొన్ని అలా మినుకుమినుకుమంటూ మెరుస్తుంటాయి. కాని చంద్రుడు ఇంకా కొన్ని చుక్కలు స్థిరంగా వెలుగుతుంటాయి. అసలీ తేడా ఎందుకొస్తుంది? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక ప్రశ్న. పగటిపూట ఈ చుక్కలు, చంద్రుడు ఎక్కడికి మాయమైపోతారు? ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి అవి ఎక్కడికీ పోవండి, అక్కడే ఉంటాయి. మరి ఎందుకు కనపడవు అంటే సింపుల్. మన సూర్యుడి వెలుగు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ వెలుగులో ఇవి కనిపించవు. అచ్చం మన ఇంట్లో లైట్లన్నీ వేసున్నప్పుడు ఒక చిన్న టార్చ్ లైట్ వేస్తే దాని వెలుగు ఎలాగైతే కనపడదో, ఇది కూడా అచ్చం అలాంటిదే. సో, ఈ సూర్యుడు, చంద్రుడు, రాత్రిపూట ఆకాశంలో మెరిసే ప్రతి వస్తువుని కలిపి ఒక పేరు పెట్టారు. అదే ఖగోళ వస్తువులు లేదా సెలెస్టియల్ బాడీస్. ఈ విశ్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ పదం చాలా ముఖ్యం. సరే, ఈ ఖగోళ వస్తువులన్నీ ఒకే రకం కాదు. వీటిలో 2 ముఖ్యమైన రకాలున్నాయి. మొదటివి నక్షత్రాలు. ఇవి చాలా పెద్దగా, వేడిగా ఉండే గ్యాస్ గోళాలన్నమాట. వాటికి సొంతంగా వేడి, వెలుగుంటాయి. ఇక రెండోవి గ్రహాలు. వీటికి సొంతంగా వేడిగాని, వెలుగుగాని ఉండదు. మరి అవి ఎలా మెరుస్తాయి? సింపుల్. నక్షత్రాల కాంతి వాటిపై పడినప్పుడు మెరుస్తాయి. మన సూర్యుడు ఒక నక్షత్రం. మనం నివసించే భూమి ఒక గ్రహం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఆకాశంలో మనకు కనిపించే ఆ లెక్కలేనన్ని నక్షత్రాలు కూడా మన సూర్యుడిలాంటివే. మరి సూర్యుడు అంత పెద్దగా కనిపిస్తుంటే అవి ఎందుకు చిన్న చుక్కల్లా కనిపిస్తున్నాయి? కారణం ఒక్కటే: దూరం. అవి మననుంచి కొన్ని కోట్ల, లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకే అంత చిన్నగా కనిపిస్తాయి. ఆకాశంలో చాలా ఎత్తులో ఎగిరే విమానం మనకు ఓ చిన్న చుక్కలా కనిపిస్తుంది కదా. బస్ ఇది కూడా అంతే. మీరు ఎప్పుడైనా ఆకాశాన్ని జాగ్రత్తగా గమనిస్తే కొన్ని నక్షత్రాలు గుంపులుగా చేరి ఏవో ఆకారాల్లా కనిపిస్తాయి. వీటినే మనం నక్షత్ర రాసులు లేదా కాన్స్టలేషన్స్ అని పిలుస్తాం. మనకు బాగా తెలిసిన ఉదాహరణ సప్తర్షి మండలం, అంటే 7 నక్షత్రాల గుంపు. దీనికో ప్రత్యేకత ఉంది. వేల ఏళ్ల కిందట సముద్రంలో ప్రయాణించే నావికులు రాత్రిపూట దారి తెలుసుకోవడానికి ఈ సప్తర్షిమండలం సహాయంతోనే ధ్రువ నక్షత్రాన్ని కనిపెట్టేవారట. ఎంత అద్భుతం కదా. సరే, ఇప్పుడు ఈ అనంత విశ్వంలోనుంచి మన సొంత ఇంటికి వచ్చేద్దాం. అదేనండి మన సౌర కుటుంబం. సూర్యుడు తలగా ఉన్న ఈ అద్భుతమైన ఫ్యామిలీ మెంబర్స్ని ఒకసారి పరిచయం చేసుకుందాం. ఇదిగోండి, ఇదే మన సోలార్ సిస్టమ్. మధ్యలో ప్రకాశవంతంగా వెలిగిపోతున్న సూర్యుడు, దాని చుట్టూ తమ దారుల్లో తిరుగుతున్న 8 గ్రహాలు, ఆ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, ఇవి కాకుండా కొన్ని చిన్న చిన్న గ్రహశకలాలు, ఉల్కలు. వీటన్నింటినీ కలిపి మనం సౌర వ్యవస్థ అని అంటాం. మన సౌర కుటుంబం మొత్తానికి శక్తి కేంద్రం సూర్యుడే. కాని మీకు తెలుసా, ఆ సూర్యుడు మనకు ఎంత దూరంలో ఉన్నాడు? సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో. అబ్బా, ఎంత దూరమో కదా. కానీ నిజానికి ఈ దూరమే మనకు వరం. ఎందుకంటే ఇంత దూరంలో ఉండటం వల్లే సూర్యుడి తీవ్రమైన వేడి మనల్ని కాల్చేయకుండా భూమిమీద జీవం ఉండటానికి సరైన వాతావరణం ఏర్పడింది. సరే, ఈ 8 గ్రహాల పేర్లని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే కదా. దానికోసం ఒక చిన్న ఫనీ టెక్నిక్ ఉంది. ఈ ఇంగ్లీష్ వాక్యం గుర్తుపెట్టుకోండి: మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. ఈ వాక్యంలోని ప్రతి పదం మొదటి అక్షరం సూర్యుడి నుంచి వరుసగా ఉండే ఒక్కో గ్రహం పేర్ని సూచిస్తుంది. భలే ఉంది కదా ఈ ట్రిక్. మన గ్రహాల ఫ్యామిలీలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. వీనస్ అంటే శుక్రగ్రహాన్ని భూమికి కవల లేదా ఎర్త్స్ ట్విన్ అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే దాని సైజు, షేపు దాదాపు మన భూమిని పోలి ఉంటాయి. అచ్చం కవలల్లా అన్మాట. సరే, మన సౌర కుటుంబంలో అన్ని గ్రహాల గురించి చూశాం కదా. ఇప్పుడు ఫైనల్గా మన సొంత ఇంటికొచ్చేద్దాం, మన భూమి. అన్ని గ్రహాలు ఉండగా
మన భూమి మాత్రమే ఎందుకింత ప్రత్యేకంగా నిలిచింది? అసలిక్కడ జీవం ఉండటానికి కారణమేంటి? దానికి కారణం ఇక్కడున్న పర్ఫెక్ట్ బ్యాలెన్స్. చూడండి, ఇక్కడి టెంపరేచర్ మరీ వేడిగా ఉండదు, మరీ చల్లగా ఉండదు. జీవానికి అత్యంత అవసరమైన నీరు ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా మనం పీల్చే గాలిలో ప్రాణవాయువైన ఆక్సిజన్ ఉంది. ఈ 3 అద్భుతమైన పరిస్థితులు మన సోలార్ సిస్టంలో మరే ఇతర గ్రహం మీద లేవు. అందుకే మన భూమి చాలా చాలా స్పెషల్. అంతేకాదు, భూమి మీద 3/2 వంతులు నీళ్లే ఉన్నాయి. ఈ నీటి వల్లే మన గ్రహానికి ఒక అందమైన పేరు కూడా వచ్చింది, నీలి గ్రహం లేదా బ్లూ ప్లానెట్. అంతరిక్షం నుంచి చూసినప్పుడు మన భూమి ఒక ప్రకాశవంతమైన నీలిరంగు గోళంలా మెరుస్తూ కనిపిస్తుందట. మన భూమికి ఎప్పుడూ తోడుగా ఒక నేస్తముంటుంది. అదే చంద్రుడు, మన ఏకైక సహజ ఉపగ్రహం. అయితే చంద్రుడొక్కడే కాదు, భూమి చుట్టూ ఇంకా చాలా తిరుగుతున్నాయి. అవేంటంటే మనం పంపినవి. మన శాస్త్రవేత్తలు కమ్యూనికేషన్ కోసం, వాతావరణ సమాచారం కోసం పంపిన వందలాది మానవ నిర్మిత ఉపగ్రహాలు కూడా భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. జూలై 21, 1969. మానవ చరిత్రలో ఈ తేదీని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇదే రోజున నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యోమగామి చంద్రుడిపై మొట్టమొదటిసారిగా అడుగుపెట్టారు. అది కేవలం ఒక చిన్న అడుగు కాదు, అది మానవజాతి వేసిన ఒక పెద్ద ముందడుగు. విశ్వాన్ని జయించాలనే మన ప్రయాణంలో అదొక కీలకమైన మైలురాయి. ఆ ప్రయాణం, ఆ అన్వేషణ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ విశ్వంలో అన్నిటికన్నా వేగంగా ప్రయాణించేది కాంతి. దాని స్పీడ్ ఎంతో తెలుసా? సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అయినా సరే, అంత స్పీడ్తో ప్రయాణించే సూర్యరశ్మి మన భూమిని చేరడానికి సుమారు 8 నిమిషాల సమయం పడుతుంది. ఆలోచించండి, అంతరిక్షం ఎంత విశాలమైనదో. ఓకే, ఇప్పటివరకు మన సౌర కుటుంబం గురించి చూశాం. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద స్కేల్లో ఆలోచిద్దాం. మన సోలార్ సిస్టమ్ అనే చిన్న ప్రపంచం నుంచి బయటకి వచ్చి ఈ అనంత విశ్వంలోకి ఒక లుక్కేద్దాం. మన సోలార్ సిస్టంలో గ్రహాలు, ఉపగ్రహాలే కాదు, కొన్ని చిన్న రాళ్ళు రప్పలు కూడా ఉన్నాయి. అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య తిరిగే చిన్న చిన్న రాళ్లని గ్రహశకలాలు లేదా ఆస్టరాయిడ్స్ అంటారు. అలాగే అంతరిక్షంలో తేలియాడే చిన్న రాతిముక్కల్ని ఉల్కలు లేదా మీథియోరాయిడ్స్ అంటారు. అప్పుడప్పుడు ఇవి భూమి వాతావరణంలోకి దూసుకొస్తాయి. అప్పుడు గాలి రాపిడికి మండిపోయి ఒక కాంతి చారలా కనిపిస్తాయి. దాన్నే మనం నక్షత్రం రాలిపడింది అని అనుకుంటాం. సరే, ఇప్పుడు ఇంకా పెద్ద చిత్రానికి వెళ్దాం. మన సౌర వ్యవస్థ ఉంది కదా, అది పాలపొంత అనే గెలాక్సీలో ఒక అతి చిన్న భాగం మాత్రమే. అసలు గెలాక్సీ అంటే ఏంటి అంటే, కొన్ని వందల కోట్ల నక్షత్రాలు, దుమ్ము, ధూళి, గ్యాస్ వీటన్నిటితో కూడిన ఒక అతిపెద్ద వ్యవస్థ. మన పూర్వీకులు దీనికి ఎంత మంచి పేరు పెట్టాలో చూడండి, ఆకాశగంగ. ఆకాశంలో ప్రవహించే ఒక కాంతి నదిలా ఉంటుందని అలా పిలిచారు. ఇక ఫైనల్గా అన్నిటికన్నా పెద్దది విశ్వం, అదేనండి యూనివర్స్. మన పాలపుంతలాంటి కొన్ని లక్షల గెలాక్సీలన్నీ కలిస్తేనే ఈ విశ్వం. దాని అంచులెక్కడున్నాయో, అది ఎంత పెద్దదో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కడం లేదు. మనకు తెలిసింది సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే. తెలుసుకోవాల్సింది ఇంకా మహాసముద్రమంత ఉంది. సో ఒక్కసారి మొత్తం చిత్రాన్ని ఊహించుకోండి. మనం భూమి మీద ఉన్నాం. ఈ భూమి సౌర వ్యవస్థలో ఒక చిన్న గ్రహం. మన సౌర వ్యవస్థ పాలపుంత అనే గెలాక్సీలో ఒక చిన్న చుక్కలాంటిది. అలాంటి పాలపుంతలాంటివి ఈ విశ్వంలో లక్షలాది ఉన్నాయి. ఇప్పుడు ఆలోచించండి, ఇంత పెద్ద అనంతమైన ఈ విశ్వచిత్రంలో మన స్థానమెంత? ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపచేస్తుంది కదా.